వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా కొంతమంది యూట్యూబర్స్ యూట్యూబ్ ముసుగులో భాగంగా అడ్డదారులు దొక్కి కటకటాల పాలవడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైతే భయా సన్నీ యాదవ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఒకానొక సందర్భంలో అతను 2020లో స్టార్ట్ చేశాడు ఈ యొక్క యూట్యూబ్ యొక్క జర్నీ. అక్కడ నుంచి దాదాపు 2020లో చిన్న ట్రావెలర్గా, అంటే చిన్న చిన్న ప్రదేశాలు తిరుగుతూ, ఫస్ట్ మన ఇండియాలో కొన్ని ప్రదేశాలను చూపిస్తూ, దాని తర్వాత మన స్టేట్లో, దాని తర్వాత వచ్చేసి అదర్ స్టేట్లో చూపించడము, దానికి సంబంధించినటువంటి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయటము, అలాగా కొంతమంది సబ్స్క్రైబర్స్ని ఏర్పరచుకోవడం జరిగింది. దాదాపు అప్పట్లోనే 2020లో 5 లక్షల నుంచి 4 లక్షల వరకు సబ్స్క్రైబర్స్లో ఉన్నటువంటి భయా సన్నీ యాదవ్ ఇంకా నిదానంగా ఇంటర్నేషనల్ ట్రావెలర్గా, మరి అంటే బైక్ రైడింగ్ అనమాట, బైక్ ద్వారా ఇంటర్నేషనల్లో దాదాపు చైనా, జపాను ఈ యొక్క ఏరియాస్లో బైక్ రైడింగ్ చేస్తున్నాము అని చెప్పడము, ఈ బైక్ని ఎలాగా అతను ట్రావెల్ చేస్తున్నాడు అనేటువంటిది ఆసక్తికరంగా ఉండటంతో ఈ యొక్క యూట్యూబర్స్, అంటే యూట్యూబ్ వ్యూవర్స్ చూడటము అనేటువంటిది ఈ యొక్క ఛానల్కి అలవాటు పడటం జరిగింది. అదంతా కూడా ఒక ఫేక్ జర్నీగానే మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆ బైక్ ట్రావెల్ అనేటువంటిది దేశ విదేశాలలో పాసిబుల్ కాదు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి బైక్ని ఎలా ట్రావెల్ చేశాడు, ఇక్కడ నుంచి షిఫ్ట్ ద్వారాగా ఈ యొక్క బైక్ని తీసుకెళ్ళి అక్కడ బైక్ మీద చేస్తున్నట్టు ఈ యొక్క వ్యూవర్స్ని మభ్యపెట్టి ఫాలోవర్స్ని పెంచుకొని ఆ విధంగా అతని జర్నీ స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి ఎప్పుడైతే వ్యూవర్స్ పెరిగారో, దాని తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగారో, ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ద్వారాగా ఎలాగైనా సరే అత్యల్ప కాలంలోనే అడ్డుదారులో ఎలాగైనా సరే సంపాదించాలి మనీ అనేటువంటి కోణంలో ఈ యొక్క ట్రాప్లో, ఏదైతే బెట్టింగ్ ట్రాప్ యొక్క కంపెనీస్ తోటి డీల్ కుదుర్చుకొని దాదాపు ఒక 20 బెట్టింగ్ యాప్లతోటి అతను డీల్ కుదుర్చుకొని, వాటిని ఎవరైతే యువత ఉన్నారో అతనికి ఫాలోవర్స్లో ఉన్నటువంటి వారికి, ఆ యువతకి వాటిని గురించి వాటిలో ఎక్కించి వాళ్ళ ద్వారాగా ఏర్పడేటువంటి ఆ లాస్ని కంపెనీ నుంచి ఈ యొక్క భయా సన్నీ యాదవ్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చాలా యాప్లను ప్రమోట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్లో స్టార్టింగ్ అతనికి జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేటువంటి దాని గురించి, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ముప్పు గురించి దాదాపు మన అన్వేష్ ఇతని యొక్క ముప్పు గురించి, సన్నీ యాదవ్ యొక్క గురించి దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే ఆయన చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు అతనికి దాదాపు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి 5 నుంచి 6 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళ యొక్క అరాచకాల గురించి, వీళ్ళు దాదాపు తప్పుదారి పడుతున్నారు, వీళ్ళ నుంచి ముప్పు కొంచెం ఉన్నది యువతకి అని కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. ఈ యొక్క భయా సన్నీ యాదవ్ కాకుండా దాని తర్వాత ఇమ్రాను, దాని తర్వాత లోకల్ బాయ్ నాని, వీళ్ళందరి గురించి కూడా చాలా ఉన్న చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి కూడా అన్వేష్ చెప్పడము, ఈ యొక్క అన్వేష్ ఈ యొక్క విషయం గురించి చెప్పడము, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా నాన్వేషణ యొక్క యూట్యూబ్ ఛానల్లో అయినటువంటి అన్వేష్ ఈ విషయం గురించి చెప్పడము, ఈ యొక్క విషయం గురించి సజ్జనారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఎందుకు అన్వేష్ ఈ విధమైనటువంటి వీడియో చేస్తున్నటువంటి దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల వీళ్ళ యొక్క అసలు గుట్టు బయటపడింది అనమాట. ఎవరైతే సన్నీ యాదవ్, ఇది ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ప్రలోభ పెట్టాడు అనేటువంటి దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ స్టార్టింగ్లో 2020లో దాదాపు నేను దాదాపు ఒక 10 తులాల బంగారం కొనుక్కున్నాను. మా నాన్నకి మరియు మా పేరెంట్స్కి మంచి వెహికల్ తీసించాను. మీరు కూడా మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలంటే తప్పనిసరిగా నేను కొన్ని యాప్స్ని ద్వారాగా ప్రమోట్ చేయమంటాను, వాటిని మీరు చేయండి. ఫస్ట్ దీన్ని మీరు ఒక 300 పెట్టి రిజిస్టర్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు వెంటనే 500 రూపాయలు పంపిస్తాను అని ఇతర యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారాగా ఈ టైఅప్ అయ్యి వెంటనే దాదాపు 100 మంది యువతని రిక్రూట్ చేసుకోవటము. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే 500 రావటము, దాని తర్వాత మళ్ళా కొంత ఇంకా మనీ లాస్ కావటం వల్ల ఒక 1000 రూపీస్ వెంటనే లాస్ కావటము, ఈ 1000 రూపీస్కు మళ్ళీ గెయిన్ చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి ఇంకా
వాటిని ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని పోగొట్టుకోవటము. దీనికి ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్లలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ మైనర్స్ కావున ఈ మైనర్స్ కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు వీటన్నిటిని ఇవ్వటం వల్ల వాళ్ళ పేరెంట్స్ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తము ఈ యాప్స్ ద్వారాగా అన్నీ లూటీ కావడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలోనే దాదాపు యొక్క చూసుకొని ఎక్కడికి పోయా ఈ మనీ అనేటువంటి దాని గురించి పేరెంట్స్ చూసుకుంటే చివరాఖరికి ఈ విధంగా జరిగిందని బయటపడటం జరిగింది. ఇట్లా దాదాపు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారాగా ఏదైతే దాదాపు ఈ యొక్క వీళ్ళు సంపాదించేసి దాదాపు ఈ యొక్క సన్నీ యాదవ్, భయా సన్నీ యాదవ్ అనేటువంటి అతను దాదాపు 30 కోట్లు పైగా ఈ యొక్క బ్లాక్ మనీ లాగా ఈ యొక్క మనీని సంపాదించి దాదాపు వాటల్లో అతను పంచిపెట్టిందేమో దాదాపు 5 కోట్లు అట్ల వరకు వాళ్ళకి ఇవ్వటము, 30 కోట్ల వరకు అక్కడ మనీని రాబట్టుకోవటము. ఇది ఒక ట్రిక్ ద్వారాగా ఈ విధంగా పిల్లల్ని ట్రాప్లో దింపి చేయడం జరిగిందనమాట. దాదాపు ఈ యొక్క అడ్డదారి తొక్కుతూ ఈ యొక్క బన్నీ సన్నీ యాదవ్ అనేటువంటి అతను దాదాపు ఒక 30 కోట్ల దాకా ఆస్తులు కూడబెట్టడము మరియు ట్యాక్స్ని ఎగ్గొట్టేటువంటి రూపంలో వేరే వాళ్ళ ద్వారాగా బినామీల్ని పెట్టుకోవడము. దాదాపు అతని యొక్క ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లోనే దాదాపు 3 ఫ్లోర్స్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టడము. దాంట్లోనే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్లో 20 రూమ్లు ఉండే విధంగా అంతటి కోటీశ్వరులాగా అవడానికి కారణం ఏమిటి అనేటువంటి దాని గురించి ఒకసారి పరిశీలించిన తర్వాత అతని యొక్క గుట్టు బయటపడింది అనమాట. ఈ విషయంలో ఇటుపక్క అన్వేష్ ఈ మధ్య వీడియోలు చేయటము, అటుపక్క సజ్జనార్ ఈ విషయం మీద ఫోకస్ పెట్టడంతో అసలుకి ఈ విషయం మీద ఎలా చేస్తున్నారు అనేటువంటి దాని గురించి మొత్తం బయటికి రావడం జరిగింది. ఈ విధంగా పిల్లలకి ఏదైతే బిలో టీనేజర్స్ ఉంటున్నారో వాళ్ళు టీనేజర్స్ బిలో 18 ఇయర్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవటము, వాళ్ళ నుంచి డబ్బులు మొత్తము లాస్ కావటము. అంటే ఎప్పుడైతే వీళ్ళు గేమ్ ఆడుతున్నారో ఈ గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్కి లాస్ అయినటువంటి అమౌంట్ ఈ కంపెనీ వాళ్ళు ఇతనికి ఎవరైతే భయా సన్నీ యాదవ్కి ఇచ్చే విధంగా వాళ్ళు టైఅప్లు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ ట్రాక్లో ఇరుక్కుపోయినటువంటి చాలామంది ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ విషయం వచ్చిందంటే ఐపీఎల్ రాబోతుంది అనమాట. ఐపీఎల్ 2025 రాబోతుంది. దీంట్లో 100% చాలా మంది యువకులు దీంట్లో ట్రాక్లో పడేటువంటి అవకాశం ఉంది. కావున దాదాపు వీటి వల్ల దాదాపు ఎంతో మంది యువకులు కూడా తమ యొక్క ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. వీటన్నిటిని ఆపడం కోసము సజ్జనార్ రంగంలోకి దిగడము, ఫస్ట్ వికెట్గా సన్నీ యాదవ్ మీద ఫోకస్ చేయడము, సన్నీ యాదవ్ పరారులో ఉండటం అనేటువంటి జరుగుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఇమ్రాను, దాని తర్వాత లోకల్ బాయ్ నాని, వీళ్ళందరూ యొక్క చరిత్రలు కూడా ముందు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క ట్రాప్లో యువత పడకుండా ఈ యొక్క భవిష్యత్తుని కాలదనుకోవద్దని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.